మాకు ఏం జరిగిందో నాకు ముందు చెప్పు యేసయ్యా. నీ పేరు ఏమిటి? నీ కథ చెప్పు. నా పేరు గంగులమ్మ, పాలూరు పాలూరు గంగులమ్మ. అయ్యగారు వచ్చి మా కుటుంబానందరికి బాప్తిసం చేసినాడు. మాకు యేసయ్య ఏమంటే బాప్తిసం చేసినారా? బాప్తిసం చేసినాక నాకు సువార్తమ్మ అని పేరు పెట్టినాడు యేసయ్య. నా పేరు సువార్తమ్మ అని పెట్టి మా కోరి శంకరమ్మ ఆయనకు మరియమ్మని పెట్టినాడు. నా కుమారుడు గంగరాజు, గంగరాజు తీసేది ఏలి అన్న పెట్టినాడు యేసయ్య. మా కొడుకు నా మనవాడు గంగా మహేష్, గంగా మహేష్ తీసేసినాడు. పాలని పాలు పెట్టినాడు. నా మనవరాలు గంగనీళ్ళని పెట్టింది. గంగనీళ్ళ తీసేది ఎచ్చేరమ్మని పెట్టినాడు యేసయ్య. పెట్టినాడు యేసయ్య. ఎచ్చేరంజలిని పెట్టింటే మా కుటుంబం అంతా రచన పడినామయ్యా. మా కుటుంబం అంతా నా ఏలి అని చెప్తా ఈయన జబ్బు వచ్చింది. నా ఏలియాకు పూర జబ్బు వచ్చింది. అది ఆ జబ్బుని ఏం చేస్తున్నారు రోయమ్మ అది ఇది అది ఇది నన్ను పెట్టిస్తారు. ఎందుకు జబ్బు వచ్చింది? ఇదో ఇది జబ్బు. నమ్ముకున్న తర్వాత కూడా మన తప్పులు చేసిన వాళ్ళు జబ్బులు వచ్చాయి. తప్పులు అన్ని ఆయన మన్నించాలి. యేసయ్య మనతో కాదు. ఈ తెలియక తప్పులు ఏం చేసింటామయ్యా, చేయకుండా ఏమడం. ఆ తప్పులుగా ఆయన మన్నించాలా ఆ తప్పులు. నేను అప్పుడు ఒక్కాకి వేసుకుంటాను. ఒక్కాకి వేసుకోకమ్మా, సూరతమ్మ ఒక్కాకి వేసుకోకమ్మా అని అయ్యే చూస్తాను నేను. యేసయ్య చెప్పినాడు ఇక్కడ మందిరంలో. మందిరంలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రవచనంగా చెప్పినాడు. చెప్పినాడు దేవుడు చెప్పినాడు. దేవుడే వేసుకోకమ్మా వేసుకోకమ్మా అంటే నీ వల్లనే సాతాను పనిచేసి, నీ వల్లనే సాతాను పనిచేస్తాను ఏలియా నాకు చెప్పినాడు. అంటే దగ్గర ఒకరు వేసుకుంటాను మళ్ళీ అప్పుడు చెప్పాను. ఏలియా ఎప్పుడు తిరుపతి బీరడం బాగాలేక అప్పుడు కూడా నేను ఒక్కాకు మర్చిపోయినా యేసయ్య. ఒక్కాకు మర్చిపోయినా ఏలియా అన్న వీళ్ళు మర్చిపోయినాడు. తాగలే ఆయన కూడా వీళ్ళు మర్చిపోయినాడు. ఇప్పుడు ఆయనలో ఉండే జబ్బు అంతా యేసయ్య గడ్డను వేసినాడు. గడ్డను వేసినాడు. ఆ కడుపులో కుటీలము కుళ్ళు సైతాన్లు పీడలు కూడా అన్ని కూడా గడ్డను వేసినాడు. సాట్లాదిగా నీ మందిరానికి యేసయ్య నిలబెట్టినాడు నా కొడుకుని ఏలియా తండ్రి ప్రభు యేసయ్య. కాలనొప్పుడుగా తీసేస్తాడు. కాలనొప్పుడు తీసేస్తాడు. నా కొడుకు ఏమో సాట్లాది ఏలియా నీ మందిరానికి నిలబెట్టుకున్నా తల్లి ప్రభు యేసయ్య. నీకు ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినాడు? నువ్వు ఎంత ఎప్పుడు మారు మర్చిపోయింది? మారు మంచి పొందిన రోజు మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడతాను నేను అత్తయ్య. నువ్వు విన్నావా? వినడా ఉండవట్టివి. తర్వాత నీకేం జరిగింది? తెలిసి తెలియక జరిగింది. నీకేం జరిగింది మా? నాకు పుల్లెందలకు పోయి పడి నడుములు ఇడుకుబట్టి ఆ నడుములు నొప్పులు తట్టుకోలేక 2 నాళ్ళు ధర్మాసపత్రికి పోయినా. నాటుకోలే. మళ్ళా ఏదో బయలాభిషేకం పెట్టించిన. బయలాభిషేకం మళ్ళీ ఆడిపోయి వచ్చినా పట్టించిన బయలాభిషేకం. ఏదో ఆసుపత్రి పెట్టి వాళ్ళు హెచ్చరి చేసినారా? ఏ లేదులేమ్మా ఊరక పడిపాటు నడులు ఇరుకుబట్టినాయి. మాట్లాడారు కదమ్మా, సువార్తమ్మకి ఏమి ఉండదు, నార్మల్ రిపోర్ట్ వస్తుంది చెప్పినాడా లేదా? చెప్పినాడా లేదా? చెప్పినాడు. ఈ నొప్పి తట్టుకోలేకపోయినా హెచ్చరి చేసి పట్టించి మాటలు ఇచ్చి మంది ఇచ్చి పంపించినారు. అబ్బా తట్టుకోలేకుండా అయితే కూడా తగ్గలే. మా మీద ఎట్లా బండి ఆదివారం వద్ద నీళ్ళు పోసుకొని మా మేరియా నేను ఇంటికి వచ్చినాం. పాట వచ్చింటే మేరియా నేను ఇది పట్టించుకుంటామా, నాకేం మందు కుదరలేమ్మా, పట్టించుకుంటామా పట్టించుకుంటామా అంటే యేసు మహారాజపట్నంలో తైలాభిషేకం ఆ ఇంటికి పోయినా అమ్మ నువ్వు ప్రార్థన చేసి పట్టమ్మా నడవలకన్నే పట్టించింది పాప బిడ్డ పట్టించింది. నువ్వు కూడా తిన్నా నాకు ప్రార్థన చేస్తూ వచ్చినావయ్యా. నాకు ఆ ప్రార్థనకే నాకు ఎడలు వచ్చింది నడుమునొప్పుడు పోయినాయ్యా కన్నంగా పోయినాయి. నడవలేకున్నా ఆడుకోరా నువ్వు నా బాధ చూడలేక నాకు బూ తినిపించినావు. తినుమ్మా 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 అని నాకు ఏంటంటే తినమ్మా గురో తినమ్మా అని 3 మాటలు తినిపించినావు బువ్వ. నాటికి నాకు ఏసు ఇది యేసు రక్తంతో నాకు ఈ నొప్పి తీసేసినాడు దేవుడు. నా ఏలిగా కూడా ఈ యేసు రక్తంతో నా ఏలిగా కూడా నొప్పులు తీసేసినాడు. కాళ్ళ నొప్పులు అని పలపల
ఎక్కేసినాడు ఏసయ్య బంగారు కాళ్ళ వేసి. మంచిది. ఆయన బంగారు కాళ్ళ కింద వేసి కడుపులో కుచేలంతా తీసి గట్టనేసినాడు నా కొడుకు ఏలియాకు తగ్గి ప్రభు. ఏ సైతందో ఏ పీడున్నేదో ఏ పిశాచిన్నేదో ఆయన పాదాల కింద నలిచి గట్టనేసినాడు ఏలియాకు. దేవునికి నమ్మకంగా ఉంటారా మైక బిడ్డ? దేవుని నమ్మకంగా ఉంటావయ్యా మేము. ఏ తప్పులు పాపములు ఇక్కడ ఏ పాపములు చేయలేసి నా కొడుకు రామానికి మహిమ కలుగును గాక. ఎంత సాక్షాత్గా నిలబడాలి నా కొడుకు. బాగా చేసినాడు. సపోర్ట్ కూడా చేయండి. వచ్చాడు 1 నెల 2 నెలలు కాదు, దాదాపు నాకు తెలిసి 6 నెలలు 7 నెలలు 8 నెలలుగా మాట్లాడుతున్నాడు. సువార్తమ్మా మారు మనసు పొందు, సువార్తమ్మా మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, ఆకులు అలవాటు తీసుకో, పాపం మాట్లాడవద్దు, ఊరు మాట్లాడవద్దు, బారాట ఆడవద్దు, ఎన్ని విషయాలు చెప్పాడో ఏమో ఏం మార్చుకో, మూర్ఖత్వంలోనే ఉండింది. చివరిగా దేవుడు చెప్పి చూసి ఎవరికి అప్పగించినాడు? సాతానుకి అప్పగించినాడు. సాతాను అధికారం తీసుకునింది. తర్వాత ఇప్పుడు దేవుడు అన్నిట్లో ఆమె బాగా అర్థం చేసుకుని మారు మనసు పొంది ఈ రోజు కూడా సాక్షిగా నిలబడింది. సాక్షి చెప్పి ఇక మీద ఇలాంటి ఏ కార్యం చేయను దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఉన్న తల్లిని ఇక దేవుడు దీవించి ఇక ఈ కుటుంబాన్ని కూడా సాక్షిగా నిలబెట్టి దేవుని పరిచయంలో వాడుగుతురు కాక. లేదు